గోంగూర పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? యూజువల్‌గా కందిపప్పుతో చేస్తారు కదండీ! పచ్చిశనగపప్పుతో కూడా చేస్తారు. మీలో ఎవరికైనా ఐడియా ఉందా? ఈ గోంగూర పప్పులోకి బెస్ట్ కాంబినేషన్ వెజ్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపించాను. అదేంటి వెజ్ అంటున్నావు, చికెన్ అంటున్నావు అనుకోవచ్చు. ఇది వెజిటేరియన్‌కి బెస్ట్ రీప్లేస్‌మెంట్. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? మీకు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం మీరు మొత్తం అచ్చంగా పచ్చిశనగపప్పే తీసుకోవచ్చు, లేకపోతే కందిపప్పు కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 2 టీ గ్లాసుల పచ్చిశనగపప్పు, 1 టీ గ్లాస్ కందిపప్పు యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకుని పప్పు మునిగేలాగా పెట్టుకుని కుక్కర్లో 4 విజిల్స్ అనేది మనం రప్పించుకోవాలండి. యాక్చువల్‌గా కందిపప్పు అయితే ఉడికితే మనకి మెత్తగా అయిపోతుంది, కానీ పచ్చిశనగపప్పు మనకి 4 విజిల్స్ వచ్చి కుక్ అయినా కూడా బద్దలాగే కనిపిస్తూ ఉంటుందన్నమాట. గోంగూర పప్పుకి ఈ చనా దాల్తో చేస్తే మరింత టేస్ట్ వస్తుంది. మనకి పప్పు ఉడికిపోయింది, చూసారా బద్దలాగా కనిపిస్తుంది అన్నాను కదా. ఇప్పుడు మంచిగా వాష్ చేసుకుని సన్నగా తరిగిన 3 గోంగూర కట్టలు అనేది నేను యాడ్ చేశాను. మనకి పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీకు అంతగా నాకు తెలియదు అంటే కొంచెం యాడ్ చేసి కుక్ అయ్యాక టేస్ట్ చూసుకుని అప్పుడు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం వాటర్ పోసి కొంచెం కుక్ చేస్తున్నాను. ఇది కుక్ అయింది అన్నాక అప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాము. ఆకుకూరలు అనేవి త్వరగానే మగ్గిపోతాయి కదండి. కారం, ఉప్పు యాడ్ చేసి మంచిగా అదంతా మెల్ట్ అయిపోయాక అందులో మనం తాలింపు పెట్టుకోవడమే. పప్పుకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అందులో మనం చేసిన గార్లిక్ ఒక 15 క్లోవ్స్ వరకు వేసాను. నెక్స్ట్ కొంచెం ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి మనం మామూలుగా పెట్టుకున్నట్టే. తిరుగుమూత అంటారండి దీన్ని కూడా, తెలుసా మీకు? వీడియోలో అక్కడక్కడ పక్షుల శబ్దాలు, కోయిల రాగాలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను మా ఊరు వచ్చానండి. ఇక్కడ మొత్తం వర్షం వచ్చింది, తర్వాత మొత్తం ప్లేస్ అంతా కూడా చాలా క్లౌడీగా చాలా బాగుంది. మధ్యలో ఆ పిట్టల సౌండ్లే వినపడుతూ ఉంటాయి. ఆస్వాదించండి. ఆ రెడీ అయిన పప్పును ఒక గిన్నెలోకి పెట్టుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. దీంట్లోకి కాంబినేషన్ వెజ్ చికెన్ పకోడీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేము వెజిటేరియన్స్, సో పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఇక్కడ చూసి వాళ్ళ క్రేవింగ్స్ పోవడం కోసం ఇలా చేశాను. 2 గిన్నెల గోధుమ పిండి తీసుకుని కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే ముద్దలా కలుపుకోండి. అలా మంచిగా కలుపుకున్నాక ఈలోపు ఒక గిన్నెలో వాటర్ పెట్టి పసుపు వేసి బాయిల్ చేసుకోండి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం పకోడీకి రెడీ చేసుకుందాము. కలిపిన ముద్దని వాటర్లో ఇలా అనండి అనమాట. పిండిని మొత్తం కూడా అటు ఇటు కడుగుతున్నట్టు చేసి నీళ్ళన్నీ పిండేయండి. ఇప్పుడు ఆ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముక్కలుగా తీసి మీ ఇష్టమైన షేప్స్ అలా పిండి అంతా కూడా చిన్న ముక్కలుగా మరుగుతున్న నీళ్ళలో వేసేయండి. అవి బాయిల్ అయ్యి కింద నుంచి అలా పైకి వస్తూ ఉంటాయి. చూస్తుంటే అచ్చం చికెన్ పీసెస్ లానే ఉన్నాయి. నాకైతే బాయిల్ అయిన చికెన్ పీసెస్ లానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ పీసెస్లోని వాటర్ అంతా పోయాక మనం దానికి మసాలా కలుపుకుందాం అన్నమాట. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, క్రిస్పీగా రావడం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనేది కూడా యాడ్ చేశాను. జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశాను. చికెన్ మసాలా యాడ్ చేసుకోండి మీరు. అచ్చం అలాంటి టేస్టే వస్తుందన్నారు. నేను 2 స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా వేసాను. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దానికి మసాలా పీసెస్కి అన్నీ పట్టేలాగా స్పూన్తో మీకు అవ్వట్లేదంటే నాలాగా చేత్తో కలిపేసుకోండి. అంతే అండి. ఆ మసాలా అంతా కూడా పీసెస్కి అంతా పట్టాక నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు యాడ్ చేశాను. చెక్ చేసుకుని ఆ కాగిన ఆయిల్లో 1 బై 1 మనం పకోడీ ఎలా ఫ్రై చేసుకుంటాం అలా చేసేసుకోవడమే అనమాట. మంచి కలర్ వస్తుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన పీసెస్ అన్నీ కూడా
ఒక ప్లేట్లోకి సైడ్కి పెట్టేసుకోండి. అలాగా రిమైనింగ్ వాయి ఉంటుంది కదా, అవి కూడా వేయించేసుకోండి. దీన్ని వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. కొన్ని లెమన్తో సర్వ్ చేసుకోండి, చాలా టేస్ట్ వచ్చాయి. అసలు వీడియోలో తినేటప్పుడు లంచ్ అంతా సర్వ్ చేసుకుని చూపిద్దామంటే అప్పటికి తినేసారనమాట మా పిల్లలు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అలాగే నచ్చితే షేర్ చేయండి.